కానీ తొర్రూరు లాంటి చిన్న పట్టణంలో వేలాది మంది పోలీసులను పెట్టి తెలంగాణ ఉద్యమంలాగా వజ్ర వెహికల్స్ పెట్టి మున్సిపాలిటీ గెలవాల్సినంత అవసరం ఈ ప్రభుత్వానికి ఏమొచ్చింది అని ఒక మాజీ మంత్రిని గేట్ లోపల పెట్టి లాక్ చేసి ఆయన ఏడిపించే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? ఆయన ఏడ్చినట్టే ఆయన దౌర్భాగ్యం. ఆయన ఎందుకు ఏడాలి, ఏంటికని ఏడుస్తున్నాడు ఆయన? ఎవడన్నా నవ్వుతారు అట్లా ఏడిస్తే? ఇంత దౌర్జన్యం అని ఏడుస్తున్నాడు. అసలు నువ్వు ఆ గేట్ కాడికి రావడమే పెద్ద దౌర్జన్యం. ఎన్నికలు మీరు కారు కదా, మీకైతే ఓటక్కు ఇప్పుడు మున్సిపాలిటీలో ఓటక్కు అయితే లేదు కదా, ఎక్స్ అఫిషియో వాళ్ళకు ఓట్లు ఉన్నాయి. లోపలికి తెలిసినాక మొత్తం కూడా ఎట్లా ఓటింగ్ పద్ధతి సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఏర్పాట్లు ఏం చేస్తారు అనేది అందరికి తెలుసు కదా. చేసేదంతా అధికారులు అక్కడ అంతగా ఇప్పుడు ఏదైనా అంత ఏర్పాట్లు అయితే వాళ్ళే చేస్తారు కదా. అది లోపల జరిగే మొత్తం కూడా ఓటింగ్ సిస్టమ్ అంతా కూడా దౌర్జన్యం ఎట్లయితుంది? గంతమంది పోలీసులను పెట్టి మీరు ఒక మొత్తం కూడా మీ కార్యకర్తలను వెంబడేసుకొని బయటకు వచ్చి మాకు ఎట్టెట్టి మున్సిపల్ చైర్మన్ అని చెప్పి మీరు బయటకు వచ్చి అల్లరి చేస్తుంటే లా అండ్ ఆర్డర్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత, ఇష్యూ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థకు ఉంటుంది కదా. సో మీరు వచ్చి ఏది పడితే అది వచ్చి దౌర్జన్యంగా మీరు వచ్చి గేట్లు తన్నుకుంటూ వస్తే మరి పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయాల్సిందే కదా. అసలు మీరు ఎందుకు వచ్చినట్టు అంత బయటికి ఇంతమందిని తీసుకొని? తప్పు కదా. అన్యాయం జరిగితే వచ్చాము అనేది ఎందుకు అన్యాయం ఎందుకు తగ్గుతుంది? కౌన్సిల్ ఇప్పుడు ఎవరు వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, అన్యాయం ఎందుకు ఉంటుంది? ఎవరు వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. ఇప్పుడు తాము ప్రజల నుంచి గెలిచి వచ్చిన కౌన్సిలర్స్ చైర్మన్ ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళు ఎన్నుకుంటారు. ఎన్నుకోనిక మీకేం అభ్యంతరం? వాళ్ళకేం అభ్యంతరం? ఇండిపెండెంట్లే ఉన్నారనుకో, ఇంకెవరో ఉన్నారనుకో, వాళ్ళు ఎవరికి మద్దతు ఇచ్చుకోవాలనేది వాళ్ళు ఇచ్చుకుంటారు. మీకెందుకు? వాళ్ళ పార్టీ వాళ్ళని ప్రలోభ పెడుతున్నారు. ఎందుకు ప్రలోభ పెడతారు? పార్టీ వాళ్ళని ఎందుకు ప్రలోభ పెడతారు? ఎవరైనా కౌన్సిలర్ ఎన్నికకు సంబంధించి వాళ్ళు ఇష్టానుసారంగా ఎన్నుకుంటారు. ఇప్పుడు మీరు అభ్యర్థులు పోటీకి చైర్మన్కి ఉంటారు కదా, కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఉంటారు, బీజేపీకి ఎవరు ఉంటారు, ఎవరి వాళ్ళకు ఓట్లు వేసుకుంటారు. అలా దౌర్జన్యం ఏముంటుంది? లోపల జరిగే ప్రక్రియకి ఎందుకు దౌర్జన్యం ఉంటుంది? మీరు బయట వచ్చి ఏదో అలచల్ చేసి ఏదో చేయాలి, ఏదో దౌర్జన్యం జరిగిపోయింది, ఏదో ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుందని ఒక అభాండం మీద వేయాలన్న ఆలోచనతో మీరు బయటకు వస్తే దానికి అసలు ఏడిపోయిందో అది అర్థమే కదా. అసలు విచిత్రంగా ఉన్నది, విచిత్రంగా ఉన్నది. అది ఎవరైనా చూస్తే అందరూ నవ్వుతున్నారు. ఎందుకు అంత ఏడ్చే కార్యక్రమం అంత ఏమున్నది ఆడ? ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఎక్కువ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ అని. కానీ అక్కడ గెలిచిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా వచ్చి రిటర్న్ వెళ్ళిపోయాడు. ఆయన దగ్గరే ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలు గెలవడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించిండు. ఆయన బయటకు వస్తూ కూడా బుల్లెట్ దిగిందా లేదా అనే మాట కూడా మాట్లాడిండు. ఎందుకు దూరం అయ్యాడు కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యుడిగా వచ్చి వెనక్కి వెళ్ళడం ఎందుకంటే అది అంటే ప్రభుత్వ పెద్దల్లో ఉన్నటువంటి సమన్వయ లోపమా, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదా? ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళు ప్రకటించుకున్నారు కదా, దాని మీద మనం చర్చ చేయాల్సిన అవసరం లేదు, మనం దాని డిస్కషన్ కూడా అవసరం లేదు. అంటే ఇంకా 2.5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో ఒక ఎమ్మెల్యే మన దగ్గరికి వచ్చి రిటర్న్ పోయిండు అంటే ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నామని చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ వచ్చిండు రిటర్న్, మనం చర్చే లేదు కదా. మన లేటెస్ట్గా జరిగిన తీర్పులు ఎట్లా వచ్చినాయి విన్నాం కదా. ఇగో దాని మీద చర్చే లేదు. సో మున్సిపాలిటీ ఎన్నికలు ఎట్లా ఏం జరిగింది అనేది అది వాళ్ళు చర్చే లేదు.